సుమారు 8 లక్షల మంది ఉన్నారు. ఈ 8 లక్షల మందికి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం 2 లక్షల మందికి అనేక ఇబ్బందులు పెడుతూ వారిని భయాందోళనకు గురి చేస్తూ జిల్లా వైద్య కేంద్రాల చుట్టూ తిప్పుకుంటూ మానసిక వైకల్యం కలిగిన వారిని గాని మరి నడవలేని వారిని దోగాడుతూ పాక్కుంటూ వెళ్లే వారిని టెస్టులు నిర్వహించారు. వైకల్య ధృవీకరణ పత్రాలు 2 లక్షల మందికి వైకల్యం పునఃపరిశీలన చేస్తే వారిలో 1,50,000 మందిని ఆన్లైన్లో పొందుపరిచి తక్కిన 40 నుంచి 50,000 మందిని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఈ రేషియోలో చూసుకుంటే గనక తక్కిన 6 లక్షల మందికి కలుపుకుని ఇదే విధమైనటువంటి టెస్టులు నిర్వహిస్తే సుమారు రమారమి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల్లో కనీసం అంటే 1,50,000 మంది పింఛన్లు కోల్పోయే పరిస్థితి రాబోయే రోజుల్లో మేము చూడబోతా ఉన్నాం అనేటువంటిది నేను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకని కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల ఇంత వివక్ష అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ ముందు వరకు కూడా అర్హులుగా కనిపించినటువంటి మా దివ్యాంగ ఓటర్లు ఈరోజు మీకు అనర్హులుగా కనిపిస్తూ ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా లేని వైకల్యాన్ని చూపించి వైకల్య ధృవీకరణ పత్రాలు కేటాయించి పింఛన్లు కేటాయించారనేటువంటి ఒక నెపంతో ఈరోజు కేవలం దివ్యాంగులకు రాజకీయ రంగు పులిపి ఈరోజు పెన్షన్లు వెరిఫికేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా దివ్యాంగులు చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మనకి వస్తున్నటువంటి వితరణ ఉంటుందా లేకపోతే ఊడిపోతుందో తెలియదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే 10 నెలల కాలం నుంచి కూడా నేటి వరకు కూడా కొత్త పెన్షన్ అనేది కేటాయించిన దాఖలాలు ఏ ఒక్క శాతం కూడా లేదు. కొత్త పెన్షన్లు శాంక్షనే కాదు, కనీసం కొత్త వైకల్య ధృవీకరణ పత్రం ఒకటైనా ఇచ్చారా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే మా దివ్యాంగుల పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే పెనం మేల్చి పొయ్యిలో పడినట్టుగా ఉంది. దివ్యాంగులు ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నారు. మన పింఛన్లు ఉంటాయా లేకపోతే పోతాయో తెలియని పరిస్థితిలో గందరగోళంగా ఉన్నారు. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు మిమ్మల్ని నమ్మే మా దివ్యాంగులందరూ కూడా చాలా మంది మా పవన్ కళ్యాణ్ అని ఉన్నాడు, మాకేదైనా కష్టం వస్తే మా వైపు ప్రశ్నిస్తాడని నమ్మకంతో మా దివ్యాంగులందరూ కూడా మా దివ్యాంగ సమాజం అంతా కూడా పింఛన్ పెరుగుతా ఉంది, పవన్ అన్న వస్తే మాకు బలం దొరుకుద్ది, మా పక్కన ఒక గలం దొరుకుద్దని చెప్పేసి మీ మీద నమ్మకంతో కూడా చాలా మంది మా దివ్యాంగులు ఓట్లు వేసి మిమ్మల్ని అధికారం తీసుకురావడం జరిగింది. కానీ ఈ రోజు మా దివ్యాంగుల పరిస్థితి ఎలా ఉందంటే మా పక్కన ఏ గలం మాట్లాడుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా ఏదైతే 2018లో దివ్యాంగులతోటి జనసేనాని దివ్యాంగులతో అనేటువంటి ఒక సమావేశాన్ని ఏలూరులో ఏర్పాటు చేసి దివ్యాంగ సంఘాలన్నింటినీ కూడా ఒక చోట క్రోడీకరించి ఆనాడు మీరు మాట్లాడిన మాటలు దివ్యాంగులకు 10,000 రూపాయలు పెన్షన్ ఏమాత్రం సరిపోదు, అది చాలా తక్కువ అని ఆనాడే మీరు మాట్లాడారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దివ్యాంగులు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని అన్నారా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏదైతే మా దివ్యాంగులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 రూపాయలు పెన్షన్ పెరిగితే చాలా సంతోషంతో ఉండి పాలాభిషేకాలు చేశారు. మీకు ఎక్కడైతే పాలాభిషేకాలు చేశారో అక్కడే పిండాభిషేకం చేయడానికి కూడా దివ్యాంగులు ఈరోజు కంకణబద్దులై ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మేము నడవలేని వారం అండి, మేము నడవలేని వారం, దిక్కులేని వారం అయి ఉన్నాం. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మరి మీ వైపు మేము చూసాం, ప్రభుత్వాలు మారితే మా బ్రతుకులు మారితే అని చెప్పేసి మా దివ్యాంగులందరూ కూడా ఆశతోటి మీ వైపు చూశారు. ఇటువంటి ఆశతో మీ వైపు చూస్తే దివ్యాంగులను ఈ రకంగా మరి జిల్లా కేంద్రాల చుట్టూ తిప్పుకుంటూ కనీసం అంటే అక్కడ మౌలిక వసతులు లేవు, కనీసం అంటే తాగడానికి మంచినీరు కానీ భోజనం కానీ మరి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదీ లేదు.
చూస్తూ ఉంటే దయనీయమైన పరిస్థితి జిల్లా కేంద్రాల్లో కనపడతా ఉంది. ఒక్కసారి మీరు ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుని పగలబడి నవ్వుకుంటా ఉన్నారో ఒక్కసారి దివ్యాంగుల బాధలు చూడమని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈ రోజు దివ్యాంగులు ఆకలితో అలంకరించే రోజు దగ్గర పడ్డాయేమో అనేటువంటి భయాందోళన మాలో కలుగుతా ఉన్నాయి. ఈ రోజు నిజంగా ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం తరఫున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఖచ్చితంగా అయితే గలం విప్పుతాం, దివ్యాంగులకు తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తాను. కనీసం అంటే మీరు 2014 నుంచి 2019 వరకు అంటే ఆనాడు మీరు చేసినటువంటి పెన్షన్లు శాంక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా క్రమపద్ధతిలో జరిగే ఉంటుందా? మరి అలాగే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 19 వరకు కూడా జరిగినటువంటి నూతన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరి మేము కూడా పునర్పరిశీలన చేసి ఉండాలి కదా ఆనాడు. కానీ మా నాయకుడు చిత్తశుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి గారు అర్హతే ప్రామాణికంగా కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు అసలే చూడకుండా అర్హతే ప్రామాణికంగా మరి దివ్యాంగులకు పింఛన్లు కేటాయించినటువంటి పెద్ద మనసు కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే 1983 నుంచి పింఛన్లు తీసుకుంటున్నటువంటి దివ్యాంగులు ఉన్నారు, మరి ఆనాటి నుంచి పింఛన్లు తీసుకున్న దివ్యాంగులకు ఈనాడు వైకల్య పరీక్షలేంటి? మీ వైకల్యాన్ని మీరు పరీక్షించుకోండి, మాకు ఆదేశాలేంటి అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2016 వికలాంగుల చట్టానికి అమలు చేసి 2016 వికలాంగుల హక్కుల చట్టం ద్వారా మాకు హక్కులు కల్పించారు. ఈరోజు మేము అదే హక్కుతో అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒకవేళ దివ్యాంగులు అనర్హులుగా మీరు అంటే కనుక అటువంటి అనర్హతని అర్హులుగా చిత్రీకరించిన డాక్టర్ల మీద 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఎవరైతే దివ్యాంగులు మానసికంగా గానీ శారీరకంగా గానీ వారి మనోభావాలు దెబ్బతినే విధంగా గానీ ఏ ప్రభుత్వాలు పనిచేసినా కూడా ఖచ్చితంగా 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం వారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఎక్కడా కూడా సంక్షేమంలో దివ్యాంగులకు వాటాలు లేవు. ఆనాడు దివ్యాంగులకు మరి జగనన్న ఇళ్ల స్థలాల్లో దివ్యాంగులకు 5% వాటా కేటాయించారు. ఈరోజు చూస్తే కనుక ఎక్కడా కూడా దివ్యాంగులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందేటువంటి దాఖలాలు లేవు. దివ్యాంగులకి అమ్మఒడి వచ్చింది, దివ్యాంగులకు అనేకమైన ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సంక్షేమ పథకంలో కూడా 5% రిజర్వేషన్ కేటాయింపులు జరిగినాయి అన్నాడు. ఈనాడు మరి ఏం జరుగుతా ఉంది దివ్యాంగులకు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే నిజంగా చూస్తే కనుక దివ్యాంగులకు మీరు కేటాయించినటువంటి రాయితీలు ఏ రకంగా ప్రకటిస్తారని చెప్పేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము గలం విప్పుతామని చెప్పేసి తెలియజేస్తూ దివ్యాంగులందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం ఎప్పుడు కూడా గలం విప్పుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి విధానాలు, ఇటువంటి పోకట్లు ఖచ్చితంగా మీరు మానుకోవాలి. దివ్యాంగ సోదరులందరికీ కూడా ఎటువంటి భయాందోళన గురి అవ్వద్దు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి కూడా భరోసా కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే కనుక మరి దివ్యాంగుల విభాగంలో దివ్యాంగుల్లోనే మరి ట్రాన్స్జెండర్స్ కూడా ఆనాడు పెన్షన్ కల్పించారు. ఈ ట్రాన్స్జెండర్స్ కూడా